హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ 'మార్షల్' సీజన్ 2 తెలుగు డబ్ వచ్చేసింది. సో మీరు అందరూ ఐ థింక్ 'నరుటో' తర్వాత ఆ రేంజ్‌లో అడిగిన ఇంకొక క్వెషన్ ఇదే. 'మార్షల్' సీజన్ 2 ఎప్పుడొస్తుంది? ఎప్పుడొస్తుందని నేను ఎవ్రీ వీడియో పెడతాను అండ్ ఖచ్చితంగా అడుగుతారు. లైవ్ పెడతాను ఖచ్చితంగా అడుగుతారు. సో ఇప్పుడు మీరు అందరూ వెయిట్ చేస్తున్న 'మార్షల్' సీజన్ 2 తెలుగు డబ్ క్రంచీరోల్‌లో అవైలబుల్‌లో ఉంది. మొత్తం సీజన్ అంతా రిలీజ్ చేశారు. ఎటువంటి డిలేలు లేకపోతే వీక్లీ ఎపిసోడ్స్ ఏం లేవు. హోల్ సీజన్ రిలీజ్ అయిపోయింది. చూడాలనుకుంటే వెళ్ళిపోయి క్రంచీరోల్‌లో చూసేయండి. అండ్ ఈ వీడియోలో సీజన్ 2 తెలుగు డబ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. బికాజ్ సీజన్ 1తో కంపేర్ చేస్తే సీజన్ 2 నాకైతే చాలా బెటర్ అనిపించింది. సో ఒక పరంగా చూసుకుంటే సీజన్ 2 నేను చాలా ఎంజాయ్ చేశాను తెలుగు డబ్‌లో. లిటరల్లీ 6 ఎపిసోడ్‌లు మళ్ళీ చూడగలిగాను. ఎందుకంటే నాకు టైం తక్కువ ఉంది కాబట్టి 1, 2 చూసి రివ్యూ ఇద్దాం అనుకున్నా. బట్ నాకు నచ్చడం వల్ల ఒక 6 ఎపిసోడ్‌లు అయితే ఈజీగా చూశాననమాట. బికాజ్ మార్షల్ యానిమే కూడా తోకుంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఒక ముక్కలో చెప్పాలంటే తెలుగు డబ్ వాస్ ఎంజాయబుల్. ఎందుకంటే 'మార్షల్‌లో' మెయిన్ థింగ్ ఏంటి? కామెడీ. సో ఆ కామెడీకి తగ్గట్టుగా తెలుగులో డబ్బింగ్ బావుంటుందో లేదో అని చెప్పి అనుకున్నా. బట్ తెలుగు డబ్‌లో కూడా ఆ కామెడీనైతే చాలా బాగా చూపిచ్చారు. ఎస్పెషల్లీ కొన్ని క్యారెక్టర్స్ అనమాట. అండ్ వాళ్ళు వాయిస్ యాక్టర్లు చాలా బాగా చెప్పారు. మంచి కామెడీని జనరేట్ చేయగలిగారు. అది కూడా మన తెలుగు వర్డ్స్ కూడా కొన్ని కొన్ని అవి ఇవి వాడారు. దానికి తగ్గట్టుగా అయితే బాగా పోర్ట్రే చేశారు. ఫస్ట్ వాయిస్ యాక్టర్ విషయానికి పోతే మన మెయిన్ హీరో 'మాస్‌కి' ఇచ్చిన వాయిస్ యాక్టర్ హి డిడ్ ఎ గుడ్ జాబ్. యాక్చువల్లీ మనోడికి ఎటువంటి ఎక్స్‌ప్రెసివ్ కాదు. అంటే 'మాస్' అసలు ఎక్స్‌ప్రెషన్ చూపించడు తన వాయిస్‌లో. సో కాబట్టి దానికి తగ్గట్టుగానే బానే చేశాడు. అండ్ ఇంకొక వైపు మిగతా క్యారెక్టర్స్ 'పిన్ను', 'లెమన్', 'లాన్స్' అండ్ 'డాట్' సో వీళ్ళ నలుగురు వాయిస్ యాక్టింగ్ కూడా క్రేజీగా ఉంది తెలుసా! ఎస్పెషల్లీ నాకు 'ఫిన్' అండ్ 'డాట్‌దయితే బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరే ఎక్కువ షోలో కామెడీ జనరేట్ చేస్తారు. అండ్ వాళ్ళిద్దరికి తెలుగులో చాలా బాగా వాయిస్ యాక్టింగ్ చెప్పారు. వాయిస్ యాక్టర్స్ ఎవరో కానీ 'డాట్‌కి' వాయిస్ యాక్టర్ ఎవరిచ్చారో తెలుసా? మీరు 'స్పైడర్ మ్యాన్' ట్రయాలజీ చూసారా ఓల్డ్‌ది? సో 'పాత స్పైడర్ మ్యాన్' 2002ది. దానికి తెలుగు డబ్‌లో మన 'స్పైడర్ మ్యాన్‌కి' వాయిస్ యాక్టర్ ఇచ్చారు చూడండి. ఆయనే ఇక్కడ 'డాట్‌కి' కూడా ఇచ్చింది. అండ్ ఇంకొక వైపు 'ఫిన్‌కి' కూడా ఇచ్చిన వాయిస్ యాక్టర్ చాలా బాగా చెప్పాడు. ఎందుకంటే 'ఫిన్' డైలాగ్స్ అనేవి చాలా కామెడీకి ఉంటాయన్నమాట. అండ్ దానికి తగ్గట్టుగా తెలుగులో బాగా చెప్పారు. అండ్ కొన్ని కొన్ని మంచి మిమికింగ్ సౌండ్స్ కూడా బాగా చేశారు తెలుగులో చూసుకుంటే. అండ్ 'లెమన్ చాను' సో తను వాయిస్ యాక్టర్ అయితే చించేసింది కొన్ని సీన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ వాళ్ళ కన్ఫెషన్ సీన్ అబ్బాయి అదైతే చాలా కామెడీ అనిపించింది. ఆ తర్వాత 'లాన్స్' సో 'లాన్స్' కామెడీ తక్కువ జనరేట్ చేస్తాడు. బట్ మనోడు సిస్కోన్ అనమాట. దానికి తగ్గట్టుగానే వాయిస్ యాక్టర్ కూడా బానే చెప్పాడు. సో అండ్ మిగతా సైడ్ యాక్టర్లు కూడా చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అందరికి సెట్ అయిపోయింది. ఎక్కడో 1, 2 క్యారెక్టర్‌లు అవి కూడా చూసుకుంటే లిటిల్ బిట్ వీర్డ్ అనిపిస్తాయి ఫస్ట్ టైము. బట్ తర్వాత చూసుకుంటే బానే అనిపించాయి నాకైతే చూసినప్పుడు 2, 3 ఎపిసోడ్‌లు అలవాటయిన తర్వాత. బట్ ఒక ఇష్యూ అయితే ఉంది. అది చూసుకుంటే రైటింగ్‌లో కొన్ని కొన్ని చోట్ల అంటే అర్థం లేకుండా కొన్ని డైలాగులయితే ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఏవైతే కంటిన్యూసిటీ ఉండదు. సో ఐ థింకు జపనీస్‌ది ట్రాన్స్‌లేట్ చేసుకొని చూస్తున్నట్టున్నారు. అది ఏదో ఒక లాంగ్వేజ్ ట్రాన్స్‌లేట్ తీసుకున్నారేమో. సో కొన్ని మక్కీ టు మక్కీ దింపాలని ట్రై చేసినట్టున్నారు. అక్కడ చూసుకుంటే ట్రాన్స్‌లేషన్ మిస్ అయ్యి మీకు కొన్ని కొన్ని ప్లేసులు అంటే అన్నీ కాదు. అక్కడక్కడ మీకు కనిపిస్తాయన్నమాట. 1, 2 ఎపిసోడ్‌లలో. అవి ఎలా ఉంటాయంటే వాళ్ళు చెప్తుంటారు. బట్ ఏం చెప్తుంటారో అర్థం కాదు. 2, 3 డైలాగులు ఎగిరిపోతాయన్నమాట. సో అలాగా 2, 3 చోట్లయితే నాకు ఆ ఎర్రర్స్ కనిపించాయి. సో అవి తప్పించి ఇక రైటింగ్‌లో కూడా ఎక్కడ ఇష్యూస్ లేవు. ఎందుకంటే రైటింగ్ చాలా చేశారు. కామెడీ డైలాగ్స్ ఎస్పెషల్లీ బాగా రాసుకున్నారు. సో కాబట్టి అవి బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ చూడడానికి కూడా సీన్స్ బాగున్నాయి. డబ్బింగ్ వాళ్ళు చెప్పారు కాబట్టి. సో ఓవరాల్‌గా తెలుగు డబ్ అయితే చాలా బాగుంది. చూడాలనుకున్న వాళ్ళు వెళ్లి చెక్ చేసేయండి. మార్షల్ సీజన్ 1, సీజన్ 2ని. సో సీజన్ 1తో కంపేర్ చేస్తే సీజన్ 2 డబ్బింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. ఇన్‌ఫాక్ట్ నాకైతే నచ్చింది. సీజన్ 1తో పోలిస్తే. సో మిమ్మల్ని కూడా చూడమని చెప్తాను. నేనైతే ఎంజాయ్ చేశాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.